ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు శ్రీ వేముల గౌరీ శంకర్రావు గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మీకు అందిస్తారని కోరుకుంటున్నాను. ఈనాటి సభాధ్యక్షులు శంకర్లాల్ చౌరసే గారు, ముఖ్య అతిథి గౌరవులు జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు, వారు తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్కి చైర్మన్ చేశారు. వారు హైకోర్టులో జడ్జి చేసిన తర్వాత కన్జ్యూమర్ స్టేట్ కమిషన్కి చైర్మన్గా ఒక 5 years చేశారు. దాని తర్వాత ప్రజెంట్ వారు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అడ్వైజరీ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారు. వారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారికి మీ గురువు గారు మీ అందరికీ కలిసి పరిచయం చేసిన అవసరం లేదు. రామప్రసాద్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ రామప్రసాద్ గారు జాయిన్ అవుతారు. అలాగే మా ప్రిన్సిపల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అలాగే ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ మీద కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి మనకు చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ ఒక ఎక్స్పర్ట్ మనకు వచ్చారు. వారు నల్లమోతు శ్రీధర్ గారు. మీరు యూట్యూబ్లో కొట్టుంటే ఒక 200-300 యూట్యూబ్స్ వాడు మాట్లాడినటువంటి పర్టికులర్లీ సైబర్ లాస్ మీద, కంప్యూటర్స్ మీద ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతుంటాయి, వాటికి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, దాని మీద ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చేశారు. అలాగే పోలీస్ అకాడమీకి, సిబిఐ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఎక్స్పర్ట్గా ఇస్తుంటారు. వారు ఈ సబ్జెక్ట్ మీద కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి వచ్చారు. తర్వాత ఒక ముఖ్య అతిథి రావాల్సి ఉంది. ఆనరబుల్ జస్టిస్ సివి రాములు గారు. వారు తెలంగాణ లోకాయుక్త. వారికి కొద్దిగా అస్వస్థత వల్ల రాలేకపోయారు. ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు. సో మీ అందరికీ, విద్యార్థులకి, ప్రొఫెసర్స్కి, లెక్చర్స్, స్టాఫ్కి, వినియోగదారులందరికీ నా నమస్సుమంజలి. నేను ఒక 10 నిమిషాల లోపు అసలు కన్జ్యూమర్స్ అంటే ఎవరు, ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ కన్జ్యూమర్ డే, కన్జ్యూమర్ రైట్స్ ఏంటనేది దాని గురించి మీకు చెప్తా, ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత సబ్జెక్ట్ మీద ఒక్కొక్క ఫీల్డ్లో వారు మాట్లాడతారు. మీకు అందరూ తెలుసు కన్జ్యూమర్ అంటే వినియోగదారు తెలుగులో అంటారు. మీకు అందరూ తెలుగు వస్తుంది కదా, తెలుగులో మాట్లాడతారు, లేకపోతే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. సో తెలుగులో మాట్లాడితే అందరికీ అర్థమయ్యే ఉద్దేశంతో తెలుగులో సంగీత గారు స్టార్ట్ చేస్తారు. ఓకే, తెలుగులో మాట్లాడచ్చా? ఓకే. ఇప్పుడు వినియోగదారుల హక్కులు, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మనకు 1962 మార్చి 15 అమెరికాలో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జాన్ ఎఫ్ కెనడీ గారు ఆ దేశంలో ఉన్నటువంటి సిటిజన్స్కి ఒక 4 హక్కులు ఇచ్చారు. అవి కన్జ్యూమర్ రైట్స్ అంటారు. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు బి హర్డ్ అని చెప్పేసి. అంటే ప్రతిరోజు మనం నిద్రలేసుకుని మొదలు రాత్రి పడుకునే దాకా రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం, ఆహార పదార్థాలు కొంటూ ఉంటాం, బట్టలు కొంటూ ఉంటాం, ఇంట్లో వాహనాలు కావచ్చు, దుస్తులు కావచ్చు, ఆరు టీవీలు కావచ్చు, రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం. అదేవిధంగా ఎన్నో సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, విద్యాసంస్థలు కానీ, ఇలా రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు వారి దగ్గర నుంచి మనం సేవలు పొందుతూ ఉంటాం. ఆర్టీసీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, ఇలా రకరకాల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ప్రతి వస్తువు కొన్నా, సేవలు పొందినా కానీ మనం డబ్బులు ఇచ్చి వారు వస్తువులు కొంటాము, అదేవిధంగా సేవలు పొందుతూ ఉంటాం. సో మనము కొన్న వస్తువులకి, సేవలకి తగిన ప్రతిఫలం రావాలి. చాలా సందర్భాల్లో కొందరు అత్యాశపడినటువంటి వ్యాపారులు కానీ, ఉత్పత్తిదారులు కానీ, లేకపోతే సరఫరా చేసే వస్తువులు, సేవలు సరఫరా చేసేవాళ్ళు కానీ డబ్బులు ఎక్కువ రావాలి, త్వరగా కోటీసులు కావాలనే ఉద్దేశంతో మనకు వినియోగదారులకు రకరకాల మోసాలు చేసి మనకు నష్టపరుస్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే తూలుకుని కొడతారు, వెయిట్స్ అండ్ మెజర్స్ అంటారు. ఇప్పుడు మనకు గ్రేప్స్ కావాలనుకోండి, అంగూరు, మీరు కోటికి ఎక్కడికి పోతే కిలో గ్రేప్స్ అంటే వాడు 750 గ్రాములు ఉంటుంది, చచ్చినా కానీ 100 గ్రాములు 1000 గ్రాములు ఉండదు. అట్లా చూసుకుంటే ఇంటికి వచ్చే వేస్ట్ పేపర్లు కొంటుంటారు. కిలో 20 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి వాడు కిలోని తీసుకుంటే మన దగ్గర వాడికి 2 కిలోలు వెళ్ళిపోతాయి. అంటే త్రాసు సరిగా ఉండవు, ఆ బండరాలు వేస్తాడు. అక్కడి నుంచి బిగిన్ చేసుకుంటే అలా రకరకాలుగా తూకాల కొలతలో మోసాలు ఉంటాయి. బంగారం ఉంటుంది. బంగారం అంటే ఇప్పుడు సున్నితపు త్రాసు అంటారు. ఎందుకంటే గ్రాము దాదాపు 6600 ఉంది, మీకు తెలుసు అందరికీ. సో కొంచెం తేడా వచ్చిందంటే ఒక 2 గ్రాములు, ఒక ఏదో నగలు, నెక్లెస్ లేకపోతే ఏదో ఉన్నారనుకోండి, 2-3 గ్రాములు వేమెంట్ తేడా వస్తే వేలల్లో నష్టపోతుంటాం. అక్కడి నుంచి బిగిన్ చేసుకొని తూకాల కొలతలో మోసం చేస్తుంటారు. తర్వాత ఆహార పదార్థాల్లో కల్తీలు మీరందరూ చూస్తూ ఉంటారు. రోజు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు రెస్టారెంట్స్కి వెళ్తుంటారు, తనిఖీ చేస్తుంటారు. ఆడ పాడైపోయిన ఉంటాయి, 2 రోజుల కింద పాడైపోయిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతుంటారు. బిర్యానీ సెంటర్స్ జరుగుతుంటాయి. ఈ విధంగా ఆహార పదార్థాలు రకరకాల కల్తీలు చేస్తుంటారు. తర్వాత వస్తువులు కొనేటప్పుడు మనకు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు, విపరీతమైన మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్.
అంటే మోసపూరితమైన వ్యాపార ప్రకటనలు రేడియోలో కానీ టీవీలో కానీ పేపర్లో కానీ రకరకాల కొత్త వస్తుందంటే 24 గంటలు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మీకు తెలుసు కామర్స్ మామూలుగా అయితే అడ్వర్టైజ్మెంట్ ఈజ్ హాఫ్ బిజినెస్ అంటారు. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ హాఫ్ బిజినెస్. కొత్తగా వచ్చిన వస్తువు మార్కెట్లోకి రావాలంటే ప్రజలకు తెలియాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, ఉపయోగాలేంటి, ఆల్రెడీ ఉన్నటువంటి వేరే వేరే పోటీదారులు ఎవరెవరు ఉన్నారు, ఈ బ్రాండ్కి ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇచ్చేసి మంచి క్వాలిటీ వస్తుంది, ఇది ఎక్కువ సర్వీస్ ఎక్కువ ఇస్తాము, లేదా తక్కువ రేట్లో వస్తుంది, ఎక్కువ వస్తుంది వస్తుంది చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అలా అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కూడా అంతే. ఇప్పుడు మనకు సబ్బు ఉందనుకోండి, స్నానం చేసే సబ్బు ఉంటుంది, వాళ్ళు లీడర్లు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి సెమీన్ ఎక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఒక జలపాతం పైన దూకిస్తారు. దూకించి ఈ సబ్బు వాడిన సినిమా తారలో వాడే సబ్బు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంతా చాలా మిస్లీడింగ్. మీ అందరికీ తెలుసు కదా, సబ్బులో స్నానం చేసే సబ్బులో ఏ సబ్బు మంచిది అని ఎట్లా అనుకుంటాం మనం? అడ్వర్టైజ్మెంట్ చేసి కాదు, ఏదో సబ్బు రుద్దుకుంటే నురుగు ఎక్కువ వస్తుంది కాదు, స్మెల్ బాగుందని కాదు, లేకపోతే పెద్ద ఒక 150 గ్రాములు కంటే ఒక 25 గ్రాములు ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పి అని కాదు, రేట్ ఎక్కువ ఉంటే క్వాలిటీ అని కాదు, రేట్ తక్కువ ఉంటే చీప్ అని కాదు. మీ అందరూ తెలుసు అవి 90% తెలియచ్చు లేకపోతే తెలియకపోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, TFM అని ఉంటుంది, ఇది ర్యాపర్ మీద సబ్బు, ఆ ర్యాపర్ మీద TFM అనే పర్సంటేజ్ ఉంటుంది, అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఆ సబ్బులో ఎంత ఫ్యాట్స్ ఉంటాయో ఎంత ఎక్కువ ఉంటే అది మంచి సబ్బు. సో మనం ఈ సినిమా తాళం చూసి మనం కొనుక్కుంటే మనం మోసపోతుంటాం. అక్కడి నుంచి బిగిన్ చేసుకుని రకరకాలుగా మిస్లీడ్ చేస్తుంటారు. తర్వాత మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మనకు సినిమా ఇట్లాగే రకరకాల ప్లాట్స్ అమ్మేటప్పుడు కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ వస్తువుని బ్రాండ్ న్యూ అని చెప్పేసి, అట్లాగే రిపేర్ చేసినటువంటి రీకండిషన్ చేసినవి బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు. చాలా కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ రకరకాల కోర్సులు ఆఫర్ చేస్తుంటారు. వాళ్ళకి ప్రాపర్ అప్రూవల్స్ ఉండవు, యూనివర్సిటీ అప్రూవల్స్ ఉండవు, శాంక్షన్స్ ఉండవు, అఫిలియేషన్స్ ఉండవు. ఏదో పలానా ముస్తోరి యూనివర్సిటీ అంటారు. మీకు ప్రతి సంవత్సరం యూజీసీ వాళ్ళు పేపర్లో వేస్తుంటారు, ఈ పలానా ఏదో కమర్షియల్ యూనివర్సిటీను పలానా సాంస్కృతిక విద్యాపీఠం అని చెప్పేసి రకరకాల ఈ యూనివర్సిటీస్కి అఫిలియేషన్స్ లేవు, దీంట్లో చదవద్దు అని ఇస్తుంటారు. సో ఈ విధంగా లేకపోయినప్పుడు కూడా స్టూడెంట్స్ మిస్లీడ్ చేసి మనం జాయిన్ చేసుకుంటారు. మనం 3 years కోర్స్ చేస్తే, నేను యాక్చువల్ ఒక కేసు వేస్తా, కర్నూలులో ఒక మహాత్మా గాంధీ లా కాలేజీని పెట్టారు, ఏదో దాని టెన్నిస్ బ్యాగ్. దాంట్లో 3 years చదువుకున్న పిల్లలు సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే సబ్సిక్వెంట్ ఇట్ ఫౌండ్ వాళ్ళకి అఫిలియేషన్ లేదు, యూనివర్సిటీ రికగ్నిషన్ లేదు. ఆ టోటల్ వేస్ట్ అయిపోయింది, చదువుకున్న 3 years ప్రోగ్రామ్ వేస్ట్ అయిపోయింది, వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా రకరకాలుగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. తర్వాత రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే బలవంతంగా మన చేత వస్తువు కనిపిస్తుంటారు. సపోజ్ 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాను అనుకోండి, వాడికి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కావాలి. బుక్ స్టాల్కి వెళ్తే ఈ టెక్స్ట్ బుక్ కావాలంటే ఇంగ్లీషు నువ్వు గైడ్ కూడా కొంటేనే నీకు ఇది ఇస్తా అంటాడు. సో గైడ్ అవసరం లేకపోయినా సరే ఆ స్టూడెంట్ చేత ఈ టెక్స్ట్ బుక్తో పాటు గైడ్ను కూడా బలవంతంగా కొనిపిస్తాడు. మీకు తెలుసు టెక్స్ట్ బుక్ అమ్మితే 10% ప్రాఫిట్ బుక్ స్టాల్ వరకు వస్తుంది, గైడ్ కొంటే సగానికి సగం లాభం వస్తుంది. సో ఈ విధంగా అవసరం లేని వస్తువును కూడా మన చేత బలవంతంగా కొనిపిస్తుంటారు. సో దాన్ని రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు. అలాగే మనకు గ్యాస్ అనుకోండి, గ్యాస్ సిలిండర్ మనకు బుక్ చేసుకుంటాం, ఇదివరకు బాగా డిమాండ్ ఉండేది. గ్యాస్ కావాలంటే 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బట్టి సీరియల్గా గ్యాస్ శాంక్షన్ అయిన తర్వాత మనకు సిలిండర్ ఏమంటే వాడు ఏం చేస్తాడంటే స్టవ్ కూడా కొనండి మా దగ్గర అని చెప్తాడు. స్టవ్ని మన చేత బలవంతంగా కొనిపిస్తాడు. స్టవ్ అంటే రకరకాల స్టవ్స్ ఉంటాయి, రకరకాల రేట్స్ ఉంటాయి, రకరకాల కంపెనీలు ఉంటాయి, ఏది కంటే మనం కొనుక్కోవచ్చు, కానీ మన చేత బలవంతంగా కొనిపిస్తుంటారు. ఇలా నకిలీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు, ఇలా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, రకరకాలుగా మనం ఎక్స్పైరీ గూడ్స్, చెడిపోయిన వస్తువులు ఇలా అమ్మి మన చేత 100 రూపాయలకు వస్తువు కొనుక్కుంటే 50% నష్టం అయిపోతుంది. సో ఈ విధంగా వస్తువులు కొనుక్కునే వాళ్ళు, సేవలు పొందేవాళ్ళు ప్రతి వ్యక్తి కూడా కన్జ్యూమర్ అవుతాడు. సో కన్జ్యూమర్ రైట్ ఏంటంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ప్రయోజనం రావాలి. కానీ ఈ ట్రేడర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే సర్వీస్ ప్రొవైడర్స్ అయితే రకరకాలుగా డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ మనల్ని ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఒక ప్రధానమంత్రి దగ్గర నుంచి బిగిన్ చేసుకుని పాకి మనిషి దగ్గర కూడా ప్రతి ఒక్కరి వ్యక్తి కన్జ్యూమరే. ఎందుకంటే అందరూ ఆహార పదార్థాలు కొంటారు, వస్తువులు కొంటారు, సేవలు పొంది ఉంటాం. సో ప్రతి వ్యక్తి కూడా కన్జ్యూమర్ అవుతాడు. ఇలా కన్జ్యూమర్కు రక్షణకు సంబంధించి ఈవెన్ మోసం చేయడం కూడా త్రూఅవుట్ వరల్డ్ ఉంది. ప్రపంచ దేశంలో అన్ని దేశాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టడం కోసం రెగ్యులర్ ఉన్నటువంటి కోర్సు రకరకాల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిస్టమ్, రెగ్యులర్ సిస్టమ్ ఉంది. సో మన దేశంలో అన్ని దేశాలు ఉన్నప్పుడు కూడా కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ చోట అమెరికానో, జపాను, లేకపోతే స్విట్జర్లాండు అలాంటి ప్రాంతాల్లో
ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోసం చేయడం తక్కువ ఉంటుంది. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ మంది రూరల్ ఏరియాస్ ఉంటారు, ట్రైబల్ ఏరియాస్ ఉంటారు, సెమీ మొఫిషియల్ ఏరియాస్ ఉంటారు. సిటీలో ఉన్నప్పుడు కూడా అందరికీ అవగాహన ఉండదు. అలాంటి సందర్భంలో ఎక్కువగా మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ మోసం చేస్తుంటారు. దీనికి సంబంధించి మొట్టమొదటిగా మనకు 1962 మార్చి 15న అప్పుడు వరల్డ్ అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ 4 హక్కులు ఇచ్చారు వినియోగదారులకు సంబంధించి. ఆ హక్కుల్ని బేస్ చేసుకుని ఆ తర్వాత అన్ని దేశాల మోసాలు జరిగిపోతున్నాయి కదా. ఈ 1986లో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి 1985లో మీ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా ఉన్నటువంటి సివిల్ కోర్సులో కోర్టు బాగుంటే చాలా కష్టమైపోతుంది. కాస్ట్లీ లిటిగేషన్, కాంప్లికేటెడ్ ప్రొసీజర్, అబ్నార్మల్ డిలేస్ ఇన్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్. దీనివల్ల మెజారిటీ కన్జ్యూమర్స్ వస్తువులు కొనుక్కొని సేవలు కొనుక్కొని నష్టపోయినప్పుడు కూడా మెజారిటీ వినియోగదారులు సివిల్ కోర్టులకు కానీ పోయి నష్టపరిహారం పొందట్లేదు. సో ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఈ విధంగా హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి సాధారణ చట్టాలు లాభం లేదు అని చెప్పేసి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇచ్చి ప్రతి దేశంలో కూడా ప్రతి దేశ ఆ మెంబర్ కంట్రీస్ కూడా మీ దేశంలో మనకి కొత్త చట్టాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేయడం, ఆ రెజల్యూషన్ పాస్ చేయడం 1985 యుఎన్ఓలో. 1986లో మన దేశంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని వచ్చింది. దాంట్లో 6 హక్కులు ఇచ్చారు. మనకు అమెరికా ఇచ్చిన 4 హక్కులతో పాటు రైట్ టు రెడ్రెసల్ అండ్ రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కొత్త యాక్ట్ తీసుకురావడం, ఇంకా చాలా ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మార్చి 15న అమెరికాలో కన్జ్యూమర్ హక్కులు ఇచ్చారు కాబట్టి ఆ దినాన్ని ఆ రోజుని గుర్తుంచుకుంటూ వరల్డ్ కన్జ్యూమర్ డే అని చెప్పేసి మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనకు గతంలో IOCU అని ఉండేది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ కన్జ్యూమర్ యూనియన్స్ అని చెప్పేసి. ఆ తర్వాత దాన్ని కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. ఆ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తుంటుంది. వినియోగదారుల రక్షణ కోసం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కన్జ్యూమర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా రక్షించాలి, వాళ్ళకి ఇంకా ఏ విధంగా బెటర్ సర్వీస్ ఇవ్వాలి, మోసపోకుండా ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి అవగాహన రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ థీమ్ ఇచ్చింది. దీన్ని పురస్కరించుకొని ఈ రోజు మనము ఈ సమాన్ని అరేంజ్ చేస్తాము. అతిథులు ఒక్కొక్కరు ఒక టాపిక్ మీద మాట్లాడతారు. సో మీకు ఇంట్రడక్షన్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి హూ ఇస్ కన్జ్యూమర్, వాట్ ఈజ్ కన్జ్యూమరిజం, వాళ్ళ సమస్యలు ఏంటి, ఏ విధంగా పరిష్కారం చేస్తారు, హక్కులు ఏంటి అనే తెలియని ఉద్దేశంతో ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయి అనే ఉద్దేశం బ్రీఫ్గా మీకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శంకరరావు చౌదరి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.